డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. వంశీ గారు, ఒక మనిషి యొక్క ఆలోచన అనేది అతన్ని ఒక పవర్ఫుల్ మనిషిగా చేస్తుంది, ఒక చేతకాని వ్యక్తిగాను మారుస్తుంది. అతని ఆలోచనలు. ఈరోజు నేను ఎంపీసీ చదవాలన్నా అది నా ఆలోచన అయి ఉంటుంది, బైపీసీ చదవాలన్నా నా ఆలోచన అయి ఉంటుంది. అంటే ఒక మనిషి ఆలోచన ఒక రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఉండాలి అన్నా కూడా దానికి సంబంధించిన వర్క్ నేను చేసి ఉండాలా, దానికి సంబంధించిన దానికన్నా ముందు దానికి సంబంధించిన ఆలోచన నాకు వచ్చి ఉండాలి. ఒక యాంకర్ అవ్వాలి, ఇలా జనాలకి నేను సర్వీస్ చేయాలి అనే ఒక ఆలోచన మీకు వచ్చింది కాబట్టే ఈరోజు మీకు ఇంతమందికి సర్వీస్ ఇస్తా ఉన్నారు. అంటే ఒక ఆలోచన అనేది ఈ భూమి మీద ఎన్నో పనులు చేస్తుంది. జస్ట్ ఒక మనిషిని వాడుకొని ఒక ఆలోచన అనేది ఎంతో కాలంగా బతుకుతూ ఉంది. ఎన్నో పురాణాల నుంచి, ఎన్నో వేల యుగాల నుంచి కూడా బతుకుతూ ఉంది. ఆలోచన అనేది అంత పవర్ఫుల్ ఇది, దాన్ని సరిగ్గా చూసినట్లయితే. అలాంటి ఆలోచనని మనం ఏ రేంజ్ పాసిబుల్ వరకు వాడుకోవచ్చు? 100% వాడుకున్నట్లయితే మనం ఏం సాధించవచ్చు అంటారు? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్ సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో ఆలోచనలకి ఆహారం ఏంటి అన్నది మీకు వచ్చాను, రైట్? సి, గౌతమ్ బుద్ధ ఏం చెప్పారంటే, వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ అని చెప్పున్నారు. సి, ఏమి ఆలోచనలు మనం చేస్తామో, ఏ ఆలోచనలు కలిగి ఉంటామో అలాగే మనం మారుతాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. థాట్స్ క్రియేట్ రియాలిటీ అంటాం. స్పిరిచువల్ సైన్స్లో కూడా ఈ టాపిక్ ఉంది, థాట్స్ బికమ్ రియాలిటీ అని చెప్పి. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి మనం, అండ్ ముఖ్యంగా ఈ మేనిఫెస్టేషన్కి రిలేటెడ్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్కి సంబంధించి ఎలాంటి థాట్స్ని మీరు కలిగి ఉంటే మేనిఫెస్టేషన్ యొక్క రిజల్ట్ 1000 times ఫాస్ట్ ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు మీరు కలిగి ఉంటే నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఎలాంటి థాట్స్ని మీరు కలిగి ఉంటే మిలియన్స్ ఆఫ్ రూపీస్ మనీని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఎలాంటి థాట్స్ని మీరు కలిగి ఉంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయాన్ని మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్, మీరు ఏమైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ అవ్వాలి అంటే ఎటువంటి థాట్స్ని మనం కలిగి ఉండాలి, ఈ అనంత విశ్వంలోకి ఎటువంటి థాట్స్ని మనం రిలీజ్ చేయాలి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థాట్స్ క్రియేట్ రియాలిటీ అంటున్నాం. ఏమి అయితే మనం ఆలోచనలు చేస్తున్నామో, ఏ భావనని మనం కలిగి ఉంటామో అది మాత్రమే మనం ఆకర్షిస్తాము అని చెప్పి సుప్రీం సోల్ చెప్తా ఉంది. సో ఎలాంటి థాట్స్ మనం కలిగి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ బీ హ్యాపీ అండి. లైఫ్ కొరకు ర్యాట్ రేస్లో పరిగెడతా ఉన్నాం, ఫైన్. కెరియర్ పరంగా గ్రో అవ్వాలి అన్న ఆలోచన మంచిదే. ఇంకో జన్మ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి డోంట్ టేక్ దట్ మచ్ సీరియస్, హ్యావ్ సమ్ సీరియస్నెస్. కానీ ఇంకా అదే నా జీవితం అని చెప్పి పరిగెట్టకూడదు. సో ఏముండాలి? ఫస్ట్ హ్యాపీ థాట్స్ని మీరు రిలీజ్ చేయండి విశ్వంలోకి. లైక్ అట్రాక్ట్స్ లైక్, దట్స్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది. యూ డోంట్ బికమ్ వాట్ యు వాంట్, యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యూ అట్రాక్ట్ వాట్ యు ఆర్. ఏ భావనని కలిగి ఉంటారు అది మాత్రమే మీరు అట్రాక్ట్ చేస్తారని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది. సో హ్యాపీనెస్ అనే భావనని మీరు కలిగి ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ హియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాపీ ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి. ఈ రోజుల్లో లేనిది ఏదైనా ఉంది అంటే ప్రజలకి ముఖ్యంగా హ్యాపీనెస్. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నాం కెరియర్ గురించి ఆలోచిస్తూ. అసలు నా వల్ల అవుతుందా లేదా, ఎప్పుడు సక్సెస్ అవుతాను, ఎప్పుడు ఫినాన్షియల్లీ ఫ్రీ అవుతాను, ఎప్పుడు ఆ బిజినెస్లో గ్రోత్ లేదు అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నాం. హ్యాపీనెస్ లేదు. బికాస్ ఆఫ్ దాట్ హ్యాపీ హార్మోన్స్ మనం రిలీజ్ చేయట్లేదు. ఎప్పుడైతే స్ట్రెస్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ని మీరు మేనిఫెస్టేషన్ చేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. సో హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి. అలాంటి థాట్స్ని మీరు రిలీజ్ చేయండి. అండ్ ముఖ్యంగా అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలి అంటే, స్పిరిచువల్ ఎనర్జీస్ యొక్క గ్రేస్ మీరు పొందాలి అంటే ఎలాంటి థాట్ ఉండాలి? గివింగ్ అనే పర్సనాలిటీ ఉండాలి మీకు. ఇచ్చే గుణం ఉండాలి. ఇఫ్ యు గివ్ బెస్ట్ యూ విల్ రిసీవ్ బెస్ట్ బై యూనివర్స్. ఇచ్చే హ్యాండ్ ఎవరిదైతే ఉందో
వాళ్ళకి మాత్రమే అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని మర్చిపోకండి. యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్. అంతే. మీ పని చేసేటప్పుడు మీ బెస్ట్ మీరు ఇవ్వాల. అప్పుడే ది బెస్ట్ రిసీవ్ చేసుకుంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. గివింగ్ యాటిట్యూడ్ ఉండాలి, గివింగ్ పర్సనాలిటీ ఉండాలి. అలాంటి థాట్స్ని మీరు కలిగి ఉండాలి. అండ్ ముఖ్యంగా ఎవరైనా సక్సెస్ అవుతూ ఉంటే, ఎవరైనా లైఫ్లో గ్రో అవుతూ ఉంటే, మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తూ ఉంటే, నేమ్ ఫేమ్ రికగ్నిషన్ వస్తూ ఉందనుకోండి, వాళ్ళని చూసి మీరు అసూయ పడితే, ఐఎమ్ సేయింగ్ నా, వాళ్ళని చూసి మీరు జెలస్ ఫీల్ అయితే, ఓపెన్గా చెప్తా ఉన్నా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకుండవు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండదు, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకుండవు, మీ గృహదేవత కులదైవం యొక్క ఆశీర్వాదాలు కూడా ఉండవు. మీకు ఉండాల్సింది వాళ్ళ సక్సెస్ అవుతూ ఉంటే, వాళ్ళు గ్రో అవుతూ ఉంటే, వాళ్ళు డబ్బు సంపద సంపాదిస్తూ ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలా. ఆ వ్యక్తి సక్సెస్ఫుల్ అవుతున్నందుకు, డబ్బు సంపాదిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆయన ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అనే ఎప్రిషియేట్ చేసే గుణం ఉండాలి. అలాంటి ఎప్రిషియేట్ చేసే థాట్స్ ఉంటేనే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది అని మర్చిపోకండి. ఆ అసూయ ఉంటే గనక, ఐఎమ్ సారీ, జెల్స్ అనే ఫీలింగ్ నార్మల్గా వస్తుంది. నా ఫ్రెండ్ సక్సెస్ అయిపోయి నేను ఇంకా అవ్వలేదు, ఓపెన్గా చెప్తా ఉన్నాను, ఇది ఫ్యాక్ట్, ఇది రూల్, ఇది లా. ఎవరైనా సక్సెస్ అయితే హ్యాపీ ఫీల్ అవ్వండి, ఆటోమేటిక్గా యూనివర్స్ బ్లెస్ చేస్తుంది మీకు. మీరు సాడ్గా ఫీల్ అయ్యి జెలస్గా ఫీల్ అయితే భగవంతుడికి మీకు జెలస్సే ఇస్తాడు. దట్స్ వాట్ లైక్ అట్రాక్ట్స్ లైక్, దట్స్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏ భావనని కలిగి ఉంటారో అదే మీరు ఆకర్షించారు, అదే అట్రాక్ట్ చేస్తారు, అదే మేనిఫెస్టేషన్ చేస్తారు. సో హ్యాపీ థాట్స్, పీస్ఫుల్ థాట్స్, జాయ్ఫుల్ థాట్స్ కలిగి ఉండాలా. అండ్ గివింగ్ పర్సనాలిటీ, ఇచ్చే గుణం, ఆ థాట్ మీకు ఉండాలి. అండ్ ఎవరైనా సక్సెస్ అయితే ఎప్రిషియేట్ చేసే గుణం ఉండాలి. అంతేగాని ఈ జెలసీ మైండ్ సెట్, జెలసీ థాట్స్ ఉంటే యూనివర్స్ మీకు బ్లెస్ చేయదు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ థాట్. ఏంటి అంటే కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్ అనే థాట్ని మీరు కలిగి ఉండాలి. కృతజ్ఞత గురించి మీరు ఆలోచించాలి, కృతజ్ఞత కొరకు మీరు ఆలోచనలు వ్యక్తపరచాలి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అట్లీస్ట్ బ్రతికున్నాం మనం. ఒక సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది, నిద్రలోనే చనిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారంట ప్రపంచంలో. థ్యాంక్ గాడ్ పనుకుంటే మళ్ళీ లేస్తూ ఉన్నాం మనం. నెక్స్ట్ డే అనేది ఉంటుంది మనకి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. లేని దాని గురించి ఆలోచిస్తూ అది లేదు అని చెప్పి బాధపడతా ఉన్నాం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. గ్రాటిట్యూడ్ ఉండండి. ఉన్న దానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే, లాస్ అయిన దానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే, రాబోతున్న దానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే, ఈ విశ్వంలో ఉన్న ఏ సకల నెగిటివ్ ఎనర్జీస్ కూడా మీరు ఉన్నత వైపు వెళ్ళకుండా ఆపే శక్తే లేదు ఈ భూ ప్రపంచంలో. గ్రాటిట్యూడ్ ఈస్ ద కీ. గ్రాటిట్యూడ్ ఈస్ ద హార్ట్ ఇన్ ద యూనివర్సల్ కాన్సెప్ట్. ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో గ్రాటిట్యూడ్ ఈస్ ద, అదే బీజం. నా దృష్టిలో బీజ మంత్ర ఏదైనా ఉందంటే థ్యాంక్ యూ ఇస్ ద బిగ్గెస్ట్ బీజ మంత్ర. బట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, గుండె లోతుల నుండి థ్యాంక్ యూ అన్నది మీరు బయటకు రిలీజ్ చేయగలగాలి, విశ్వంలోకి రిలీజ్ చేయగలగాలి. ఎందుకంటే విశ్వం యొక్క భాషే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, మీ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఇదే విశ్వం యొక్క భాష. అలాగ మీరు అనంత విశ్వంలోకి రిలీజ్ చేస్తేనే విశ్వం అర్థం చేసుకుంటుంది. సో ఇలాంటి థాట్స్ని మీరు కలిగి ఉంటే సుప్రీం సోల్ మీకు చూసుకుంటుంది లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కీ పాయింట్స్ అనేది చెప్పాలి లైఫ్లో ఎవరికైనా సరే. అంటే లైఫ్లో చాలామందికి ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీని మీరు ఇచ్చారు ఈ ఎపిసోడ్ ద్వారా. అండ్ ఇలాంటి ఎపిసోడ్ అనేది నిజంగా అదృష్టం ఉంటేనే మాకు లాంటి వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. అండ్ కేవలం ఈ ఒక్క స్టాప్తో ఆగిపోకుండా ఇంకా మీ నుంచి వచ్చే ఎన్నో ఇంపార్టెంట్ నోట్స్ అయి ఉండొచ్చు. మీ ద్వారా విశ్వం మాకేం చెప్పాలనుకుంటుందో అవన్నీ కూడా మేము వినాలి. దానికి సంబంధించిన అది వర్క్షాప్స్తో చెప్తే వర్క్షాప్లో, వీడియోల ద్వారా అయితే వీడియో ద్వారా ప్రతి పాయింట్ కూడా జీవితానికి అనుగుణంగా మార్చుకొని జీవితంలో ఎన్నో సాధించాలి నేను, మన ఆడియన్స్ కూడా. సో దానికి సంబంధించి ఆల్రెడీ జూన్ 6వ తారీఖున వర్క్షాప్ అనేది బిగిన్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం, దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ వర్క్షాప్ ద్వారా కేవలం ఫైనాన్షియల్గా మాత్రమే కాకుండా మీరు మీ మెంటల్ స్టేట్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు,
పర్సనల్ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, వాటన్నిటికీ ఒక చెక్ పెట్టొచ్చు. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సీట్ని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.